హైదరాబాద్ పట్టణంలో పబ్లిక్ నీళ్ల కోసం మస్తు తిప్పలు పడుతుర్రు. ఒంటికి రొంటికి పోయేదందుకు కూడా నీళ్లు లేక తండ్లాట ఎక్కువైతున్నదట. ఉదికు గోదావరి నీళ్లు మలిపి పట్టణంలో నీళ్ల కరువు లేకుండా చేస్తామని షెయి సర్కారు షెడసంకలు గుద్దుకుంటుంటే పట్టణంలో ప్రజలు దూపా దూపా అని అల్లాడు ఏంది అంటారా చూడుండ్రి. ఎండాకాలం పురాగా ముదరక ముందే పట్టణంలో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే రోజులు సురువైనాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఇప్పటికే నీళ్ల కరువు ఉన్నదట. అయ్యా సీఎం రేవంతాల సారు, మరి మీరు చలికాలంలోనే మీటింగ్ పెట్టి వచ్చే ఎండాకాలంలో ఎవ్వలకు తిప్పలు కాకుండా దినాం నీళ్ళు వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. మల్లన్న సాగర్ నీళ్లు మలుపుకొస్తామంటిరి, రంగనాయక సాగర్ నీళ్లు రంది లేకుండా ఇస్తామంటిరి, కొండపోశమ్మ రిజర్వాయర్ నీళ్లు కొలాయిస్తామంటిరి. పథకాల గురించి అబద్ధాలు చెప్పినట్టే పట్నంకు నీళ్ళిచ్చుడు అని చెప్పింది కూడా అబద్ధమేనా? మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి చెప్పినా చెవుకెక్కించుకోకుండా ఆఫీసర్లను ఆగం చేసిరా అంటే ఏమో గాని మల్లన్న సాగర్ నుంచి కొండపోశమ్మ సాగర్ కు నీళ్లను ఎక్కించి ఆడికెళ్లి హైదరాబాద్ కు తెచ్చి పట్నం పబ్లిక్ నీళ్ల తండ్లాట వాపుతారు అనుకుంటే ఇప్పటి వరకు నీళ్లు వచ్చింది లేదు, పబ్లిక్ బాధలు తీర్చింది లేదు. ఇప్పుడే నీళ్లకు ఇంత కరువు ఉంటే అసలు ఎండల్లో ఇంకెంత కరువు ఉంటుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.